హలో ట్రేడర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు సార్? సూపర్ కదా. అనలైజ్ ఎలా ఉందో ఆలోచించండి సార్. సింపుల్ మార్కెట్ స్ట్రక్చర్, మార్కెట్ అనలైజ్ మీకు అర్థమైతే ట్రేడింగ్ ఎలా తీసుకోవాలో సింపుల్గా అర్థమవుతుందండి. నేను ప్రతిసారి చెప్పేది అదే. ఈవెన్ మనకు ప్రాణప్రతిష్ఠ క్లాస్లో రేపటి నుంచి యాక్చువల్ క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? దాంట్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వ్యూ ఎందుకు మనం పెట్టుకుంటాము, ఈ వ్యూ ప్రకారంగా ఎలా చూడాలి మార్కెట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం అనమాట రేపటి నుంచి. ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నారో కంగ్రాచులేషన్స్ అండి. రేపటి నుంచి రాక్ చేద్దాం మనం. ఫైన్. నిన్న మనం ఇచ్చిన లెవెల్ చూసుకుందామండి. టైం ఆల్రెడీ 11:15, మార్కెట్ రన్నింగ్ అవుతుందండి. సో నేను మళ్ళీ బయటికి వెళ్ళాలి, తెలుసు కదా, ఇంటికాడికి వెళ్తున్నాను. అందుకే మార్నింగ్ ట్రేడ్ చేసేసి క్లోజ్ చేసేసి మీకు అప్డేట్ ఇస్తున్నాను. సింపుల్. నిన్న మనం ఏమనుకున్నామంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను సార్. రేపేంటి, February 1 బడ్జెట్ డే ఉంటుంది. మన థంబ్నెయిల్ కూడా ఏం పెట్టాను సార్, బిగ్ మూమెంటం ఎక్స్పెక్టెడ్. బిగ్ మూమెంటం ఎక్స్పెక్టెడ్. దీంట్లో నేను చెప్పిన పాయింట్స్, నెంబర్ 1 పాయింట్ ఏమంటే, మనం ఒక బాక్స్ ఇచ్చాము. గ్యాప్ డౌన్ అయితే అంటే ఫ్లాట్ ఓపెన్ అయినా కొంచెం గ్యాప్ డౌన్ అయినా నేను పుట్టు ట్రై చేస్తాను. గ్యాప్ అప్ అయితే ఫ్లాట్ ఓపెన్ అయిన పైన అంటే బాక్స్ పైన మనము కాల్ ట్రై చేద్దాం అనుకున్నాము. ఓకేనా? దీని తర్వాత ఇంకొక కండిషన్ ఏం చెప్పామంటే, ఒకవేళ పైన ఓపెన్ అయ్యి ఈ బాక్స్ని బ్రేక్ చేస్తే పుట్టుకి, లేదా కింద ఓపెన్ అయ్యి బాక్స్ బ్రేక్ చేస్తే పైకి. ఇది కండిషన్ సార్. ఓకేనా? దీన్ని బట్టి మీరు ఈరోజు ఎలా ట్రేడ్ తీసుకున్నామో చూడండి. చాలా చాలా సింపుల్ అండి. ఈ ప్లాన్ ఆఫ్ యాక్షన్ మీకు లేకపోతే ఈరోజు ట్రేడ్ తీసుకోరు, మీరు భయపడతారు. బట్ మా స్టూడెంట్స్ కానీ మేము కానీ ఎందుకు తీసుకుంటామంటే, మాకు పర్టికులర్గా ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఉంది. సి, మీకు ఈ బ్లాక్ లైన్స్ ఐడియా ఉంది కదా సార్? బ్లాక్ లైన్స్ మన టార్గెట్ అనమాట. ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్. ఫైన్. మార్కెట్ అనుకున్నట్టుగానే కొంచెం గ్యాప్ డౌన్లో ఆర్ఎల్స్ ఫ్లాటే అనుకోండి సార్. ఒక 70 పాయింట్స్ పెద్ద ప్రాబ్లం మ్యాటర్ కాదు బ్యాంక్ నిఫ్టీకి. సో ఫ్లాట్ ఓపెన్ అయింది. ఓపెనింగ్ అవ్వడమే డైరెక్ట్గా మన టార్గెట్ హిట్ అయిపోయింది. ఫైన్. ఒకవేళ డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ తీసుకున్న వాళ్ళు వెళ్ళండి కూడా సార్, ఎందుకంటే స్టాప్ లాస్ చాలా చిన్నగా ఉంది కాబట్టి ప్రాఫిట్ బుక్ చేయొచ్చు. నేను ఇక్కడ ఏ ట్రేడ్ తీసుకోలేదు సార్, నేను రిట్రేస్మెంట్ కోసం ట్రై చేశాను. నేను చెప్పాను కదా, నేను ఎప్పుడైతే మార్కెట్ మళ్ళీ నా బాక్స్ దగ్గరకు వచ్చి ప్రైజ్ యాక్షన్ చెప్తుందో ఇక్కడ నేను పుట్టు ట్రై చేద్దాం అనుకున్నాను యాక్చువల్గా. కానీ ఇక్కడ మీరు ప్రైజ్ యాక్షన్ చూడండి ఎలా ఉందో. ఓకేనా? ఇది పుట్టుకు నాకు చూపించలేదు. ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అయిపోయిందో, పైన క్లోజ్ అయిందో, నేను ఇక్కడ ఎంట్రీ అయ్యానండి. ఎగ్జాక్ట్గా ఎంట్రీ అయ్యాను. టైం చూద్దాం ఒకసారి. 10:04కి. నీ గ్రూప్లో ఇప్పుడేమో అప్డేట్ ఇవ్వట్లేదండి, ఎందుకంటే ట్రైనింగ్లో ఉన్నప్పుడు ట్రేడింగ్ చేయడం కాదండి. ట్రైనింగ్లో ఉన్నప్పుడు నాలెడ్జ్ పెంచుకోండి. తర్వాత ట్రేడింగ్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఏమంటారు, మనీ ఫ్లో అవుతుంది. ఫస్ట్ మనీ కోసం ప్రయత్నించొద్దు. ఫైన్. సి, నేను ఎప్పుడైతే ఈ క్యాండిల్ బ్రేక్ అయ్యి క్లోజ్ అయిపోయిందో ఈ క్యాండిల్లో ఎంట్రీ అయ్యాను. సబ్జెక్ట్ అర్థం చేసుకోండి సార్. మార్కెట్ స్ట్రక్చర్ చూసుకోండి. మనం ఏం చెప్పాము, మార్కెట్ ఏం జరుగుతుంది. ఓకేనా? బిగ్ మూమెంట్ ఎక్స్పెక్టెడ్ అనేది ఎందుకు, అది ఏ విధంగా వచ్చింది, అది అర్థం చేసుకోండి ఫస్ట్ అయితే. ఓకేనా? ఫైన్. అర్థమవుతుంది కదా. సో మోస్ట్లీ నేనైతే ఇంకా లైక్ బయింగ్ ప్రెజర్ అయిపోయింది అనుకుంటున్నాను. ఇక్కడికి చెప్పలేమండి. మళ్ళీ ఈ లెవెల్ బ్రేక్ అయ్యేదాకా చూడండి. మీ అందరికీ ఏమనుకుంటారు తెలుసా, నేను ఈ లెవెల్ చూపించగానే ఏముందో ఒక స్వింగ్ వచ్చింది కదా, అందుకని ఈ స్వింగ్ పైకి పోతే తీసుకోవచ్చు అంటున్నాడు సార్ అంటున్నాడు. మార్కెట్ నిజంగా ఈ స్వింగ్స్ ఉండవండి. దీనికి బ్యాక్ ఎండ్లో ఒక లాజిక్స్ ఉంటాయి. అర్థమవుతుంది సార్. ఇది స్వింగ్ ఓకే, బట్ లాజిక్ ఉంటుంది. స్వింగ్ ఓకే, లాజిక్ ఉంటుంది. అన్ని స్వింగ్లు బ్రేక్ అయితే పైకి ఎందుకు పోసారు మార్కెట్? అర్థమైంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్వింగ్లో బ్రేక్ అయిన వాళ్ళకి ఇక్కడ ఎంట్రీ అయినాడు స్టాప్లో హిట్ చేసుకుంటాడు కదా సార్. ఈ క్యాండిల్ కింద స్టాప్లో హిట్ అవుతుంది. ఇంత దూరం అయితే స్టాప్లో పెట్టుకోలేడు కదా. అర్థం చేసుకోండి సార్, అర్థం చేసుకోండి. మార్కెట్ స్ట్రక్చర్ అర్థం చేసుకోండి. సో ప్రజెంట్ నేనైతే ఇది కాల్ సైడ్ అయిపోయింది అనుకుంటున్నాను. అయితే సైడ్ వేస్ అవ్వచ్చు, లేకపోతే మళ్ళీ మన ఈ లెవెల్ దాకా రావచ్చు. ఈరోజు ఎక్స్పైరీ అండి. ఈరోజు ఎక్స్పైరీ జాగ్రత్తగా చేసుకోండి సార్. ఓకేనా? మా ప్రాణప్రతిష్ఠ కోర్సులో రేపటి నుంచి క్లాసెస్ స్టార్ట్ అయిన తర్వాత 30 డేస్ తర్వాత క్లాసెస్ అయిపోయిన తర్వాత వాళ్ళకు లైవ్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఏ ట్రేడ్ చూస్తున్నాము, ఏ ట్రేడ్ తీసుకుంటున్నాము, ఏ ప్రైస్కి తీసుకుంటున్నాము అనేది, ఏ టైంకి తీసుకున్నాము అనేది క్లియర్గా లైవ్లో అప్డేట్ ఇవ్వడం జరుగుతుందండి ఒక 30 డేస్ కోసం. ఓకేనా? హోప్ అండి. ఈరోజు చాలామంది అనుకుంటున్నాను ప్రాఫిట్స్ బుక్ చేశారని. బుక్ చేసిన వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్. మార్కెట్ని ఫాలో అవ్వండి సార్. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. రిక్వెస్ట్ ఏంటంటే ఎవ్రీడే మార్కెట్ని చూడాలి సార్. ఎవ్రీడే మార్కెట్ని అనలైజ్ చేయాలి. అర్థమవుతుందా? ఎవ్రీడే మార్కెట్ని అనలైజ్ చేయాలి. ఎవ్రీడే మార్కెట్ అనలైజ్ చేయకపోతే ఏదో ఒక రోజు చూస్తానులే, ఏదో ఒక రోజు చేస్తానులే అనుకుంటే మీకు మార్కెట్ డబ్బులు ఇవ్వదు. ఇంకో కండిషన్ సార్, మీ స్వింగే అనుకోండి, ఈ లెవెల్ కిందికి పోయేదాకా పుట్టు ట్రై చేయకండి, ఈ లెవెల్ పైకి పోయేదాకా కాల్ ట్రై చేయకండి. ఇదంతా ఇంకా ట్రాపింగ్ జోన్. ఇది మీకు నో ట్రేడింగ్ జోన్. అర్థమైందా సార్? నో ట్రేడింగ్ జోన్.
ఇందులో ఉన్నారంటే ఇంకా మీకు ఎండ్ ఆఫ్ ద డే వరకు మీ ప్రైజెస్ మొత్తం జీరో చేయడానికి ట్రై చేస్తుంది మార్కెట్. ఓకేనా? ఓకేనండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.